అందరూ లోపల కూర్చున్నారు. కానీ అందరూ మౌనంగా ఉన్నారు. ఆ మౌనం భగ్నం చేస్తూ పశుపతి సుధాకర్తో, సుధా, వచ్చిన విషయం నీకు చెప్పాను. ఇక అంతా నీ ఇష్టం. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు సంతోషమే అని చెప్పాడు. సుగుణ భర్తతో, ఏమండి, ఇన్నాళ్ళు మీ మధ్య ఉన్న వైరం దూరం చేయడం కోసం ఇది ఆ భగవంతుని నిర్ణయం ఏమో. వాళ్ళ ఏడు జోడు కూడా బాగుంటుంది. ఇక వీళ్ళ పెళ్లితోనైనా గొడవలు దూరం అయ్యి సంతోషంగా ఉంటాం కదండి. ఈ కక్షలు కార్పణ్యాలు ఎందుకు చెప్పండి. వాటి వల్ల మన వాళ్ళని కోల్పోవాల్సి వస్తుంది. అతనిలో మార్పు వచ్చింది కదండి అంటూ నచ్చచెప్పింది భర్తకి. సుధాకర్ కొడుకు వైపు చూస్తూ, రవి, నీ ఉద్దేశం ఏంటి అని అడిగాడు. మీ ఇష్టం నాన్న, కానీ అమ్మ చెప్పినట్టు ఇక్కడితో అయినా ఈ గొడవలు అవి అవుతాయంటే నేను మీరు చెప్పింది ఏదైనా చేస్తాను అని చెప్పాడు రవి తండ్రితో. అని పశుపతి, నీలో వచ్చిన మార్పు నిజమో కాదో నేను నమ్మాలి అంటే ఇప్పుడు నేను వీళ్ళ పెళ్ళికి ఒప్పుకోకూడదు అని మనసులో అనుకుని పైకి, నేను నా నిర్ణయం తర్వాత చెప్తాను పశుపతి. సుగుణ, వచ్చిన వాళ్ళకి మన ఇంటి మర్యాదలు చెయ్యి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళాడు సుధాకర్. అలాగేనండి అని సుగుణ వాళ్ళకి కాఫీలు అవి ఇచ్చింది. పశుపతి తన మనసులో, నాకు తెలుసు సుధాకర్, నీ మంచి మనసు. నాన్న చెప్పినట్టు నువ్వు పైకి మాత్రమే కోపంగా కనిపిస్తావు, లోపల మాత్రం ప్రేమ చూపిస్తావు అని అనుకుంటూ కూతుర్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళాడు. తర్వాత ఇంటికి వచ్చిన కొడుకును మనవరాల్ని చూసి ఎదురొచ్చి, ఏరా పశుపతి, వెళ్ళిన పని ఏమైంది? కాయా పండు అని అడిగాడు బసవయ్య. పండు అన్నట్టేనన్నా, కానీ వాడు ఏ విషయం చెప్పలేదు ఇంకా. కాకపోతే మన మీద ఉన్న కోపం మాత్రం తగ్గింది. నువ్వు చెప్పింది నిజం నాన్న. వాడి కోపం పైకి మాత్రమే, లోపల కాదు అన్నాడు తండ్రితో. చెప్తాడులేరా. ఏమ్మా, ఇప్పుడు నువ్వు హ్యాపీనే కదా అని అన్నాడు మనవరాలు వైపు చూసి మనవరాలతో. ఏం హ్యాపీ తాతయ్య, అంకుల్ మాకు పెళ్లి చేస్తానని చెప్పనే లేదు అంటూ అక్కడ జరిగింది చెప్పింది వైశాలి. చెప్పకపోవడం ఏంటిరా తల్లి, వాడు తన కొడుకుని ఇష్టం ఉందా లేదా అని అడిగాడు అంటేనే అర్థం అయిపోలా వాడు ఒప్పుకున్నాడు అని. కాకపోతే ఈ విషయం చెప్పకుండా బింకంగా ఉన్నాడు అంతే. నువ్వు బేజారవకు, అతి తొందరలోనే మీ పెళ్లి, సరేనా అన్నాడు బసవయ్య. నిజమా తాతయ్య అని అడిగింది సంతోషంగా తమ తాతను. నిజమేరా అన్నాడు బసవయ్య. యాహూ అంటూ వాళ్ళ ఇంటి పెరట్లోకి వెళ్ళి అక్కడ ఉన్న పూల చెట్లను ఊపుతూ, నాకు రవికి పెళ్ళంట హోయ్ అంటూ అరుస్తూ ఆ పూలన్నీ తన మీద పడుతుంటే డాన్స్ కూడా వేస్తూ రవితో సాంగ్ వేసేసుకుంది. ఏమండి, మీరు వాళ్ళకి ఏ విషయం చెప్పలేదు? వాళ్ళ పెళ్ళికి ఒప్పుకుంది లేంది ఎందుకు అని అడిగింది సుగుణ భర్తను. ఆ పశుపతిలో వచ్చిన మార్పు నిజమా కాదా అని ఆగాను. ఇంకా అనుమానం ఉంటుంది. అతను మీ కాళ్ళ దగ్గర మొదరెళ్ళి చేతులు కూడా జోడించి క్షమించమని అడిగాడు కదండి. అలాంటప్పుడు ఇంకా అనుమానించడం కరెక్ట్ కాదండి. ఆలోచించి మీ నిర్ణయం ఏంటో వారికి చెప్పండి అన్నది. భార్య మాటలు విని ఒక నిమిషం మౌనం వహించి, చెప్తాను సుగుణ, కానీ ఇప్పుడు కాదు. ఇక ఈ విషయం గురించి వదిలేయండి. అవును, రవి ఏం చేస్తున్నాడు అని అడిగాడు. లోపల ఉన్నాడని అని చెప్పింది సుగుణ. వాడిని ఇంటికి వెళ్ళు. అలాగేనండి అంటూ లోపలికి వెళ్ళి, నాన్న, రవి మీ నాన్న పిలుస్తున్నారా అని చెప్పింది కొడుకుతో. హ్యాపీలో ఉన్న రవి తల్లి మాటలు వినిపించడంతో, వస్తున్నా అమ్మా అంటూ లేచాడు. ఏం చేస్తున్నావురా? ఎప్పుడు చూసినా ఆ కంప్యూటర్తోనే ఉంటావు అంటూ ల్యాపీ వైపు చూసింది సుగుణ. అరే ఏమిట్రా, ఎప్పుడు చూసినా యాక్టింగ్ గురించి చూస్తావు అన్నది. అది నీకు తెలుసు కదమ్మా, నాకు యాక్టింగ్ అంటే ఇష్టమని, ప్రాణమని. కానీ బాబు, మీ నాన్నకి ఇష్టం లేదు కదరా, ఇక్కడే ఉండి మన పొలాలు అవి చూసుకోవాలని కదా నేను ఆయన అగ్రికల్చర్ చదివించింది అన్నది సుగుణ. నేను యాక్టింగ్ ఫీల్డ్లోకి వెళ్తాను లేదు, జస్ట్ చూస్తూనే అంతే. నాన్నకి నచ్చినట్టే నేను ఉంటానమ్మా అంటూ తల్లికి భరోసా ఇచ్చాడు రవి. ఏంటి ఇంకా రాలేదు వీళ్ళు అనుకుంటూ కొడుకు గది వైపు వచ్చిన సుధాకర్ వాళ్ళ మాటలు విని, నాన్న రవి, నీ పెళ్ళయ్యాక నీకు నచ్చిన ఆ ఫీల్డ్లోకి వెళ్ళు నాన్న అనడంతో తండ్రి మాటలు విని సంతోషంతో నాన్న అన్నాడు. అవునరా, పిల్లలకి ఏది ఇష్టం అయితే మాకు కూడా అదే ఇష్టం రా. మీరు సంతోషంగా ఉండటం కన్నా మాకేం కావాలిరా. మీ మీద మీకు ఇష్టం లేని పని చెయ్యండి అని బలవంతం పెట్టకూడదు. కాకపోతే వ్యవసాయం మీద నీకు కూడా ఒక అవగాహన ఉండాలి, ఇక్కడ మన ప్రజలకు ఉపయోగపడాలి అని బలవంతంగా చదివించాను అంతే. కానీ నువ్వు యాక్టింగ్ నేర్చుకోవడానికి క్లాసులకు వెళ్తుంటే ఆపలేదు. నాకు తెలిసిన ఒక కారణం, నేను నీకు నచ్చిన దారిలోనే వెళ్ళనిద్దాం అని అన్నాడు. అంటే నాన్న మీకు అంటూ చూశాడు రవి తండ్రి వైపు. నాకంతా తెలుసురా. నువ్వు ఒక పక్క చదువుకుంటూనే మరో పక్క కష్టపడి యాక్టింగ్ క్లాసులకు వెళ్తూ యాక్టింగ్ నేర్చుకుంటున్నావు అని తెలుసు. అవునురా రవి, మీ నాన్న అన్నీ కనుక్కుంటూనే ఉన్నాడు అన్నది సుగుణ. ఇలా కూర్చొని అంటూ కొడుకును బెడ్ మీద కూర్చోబెట్టి తను కూడా పక్కనే కూర్చొని కొడుకు చేతిలో చెయ్యి వేసి, అది సరే రవి, వైశాలి మీద నీ అభిప్రాయం ఏంటి?
తను నీకు ఎలా పరిచయం అయింది అసలు? అసలు తను ఆ పశుపతి కూతురని తెలిసి కూడా తనతో స్నేహం చేశావా అంటూ ప్రశ్నలు వేశాడు సుధాకర్. తండ్రి చేతికి మరో చేయి వేసి, లేదు నాన్న, తెలియదు. తను కూడా నేను చదివే కాలేజీలోనే జాయిన్ అయింది. బట్ నేను అంకుల్ వాళ్ళని చూడలేదు. ఇద్దరం ఒకే కాలేజ్ మాత్రమే కాదు, ఒకే క్లాస్ కూడా. క్లాస్లో పరిచయం అయింది తను అంటూ చెప్పడం స్టార్ట్ చేశాడు రవి. క్లాస్లో కూర్చున్న అందరు స్టూడెంట్స్ని ఉద్దేశించి, చూడండి స్టూడెంట్స్, ఇవాళ మన క్లాస్కి న్యూ స్టూడెంట్ వస్తుంది అంటూ చెప్పాడు లెక్చరర్. ఓ, వస్తుంది అంటే లేడీనే కదా సార్ అంటూ గోల చేశారు స్టూడెంట్స్ అందరూ. సైలెన్స్ అని అరిచారు లెక్చరర్. ఈలోగా మీ ఐ కమన్ సార్ అనే పిలుపు పెంచడంతో లెక్చరర్ క్లాస్ గుమ్మం వైపు చూశాడు. స్టూడెంట్స్ కూడా అటే చూశారు. రెడ్ అండ్ వైట్ కలర్ స్కర్ట్ డ్రెస్లో చాలా అందంగా ఉంది వైశాలి. హెయిర్ని ఫ్రీగా వదిలేసింది. ఒక చేతికి బ్రాస్లెట్, మరో చేతికి గోల్డ్ వాచ్, చెవులకు చిన్న చిన్న స్టడ్స్తో ఇప్పటి మోడర్న్ డ్రెస్తో చూసేవాళ్ళు మతిపోగొట్టే అందంగా ఉంది. తనను చూసి అబ్బాయిలందరూ నవ్వు తెరుచుకుని ఉండిపోయారు, ఒక్క రవి తప్ప. అందరూ తన వంక బావురు కప్పల్లా నోరు తెరిచి చూస్తుండటంతో వైశాలికి తను అందరికంటే చాలా అందగత్తె అని ఒక రకమైన గర్వం ఫీలింగ్ కలిగింది. కానీ రవిని చూసి ఏంటి తను కనీసం నా వంక కన్నెత్తి కూడా చూడట్లేదు, అసలు క్లాస్కి కొత్త పర్సన్ వచ్చింది, ఎవరో ఏంటో అని క్యూరియాసిటీ కూడా ఏమీ లేదా ఏంటి అని అనుకుంది మనసులో. మే కమిన్ సార్ అని కాస్త గట్టిగా అన్నది రవి వైపు చూస్తూ. మిస్ వైశాలి కమిన్ అన్నారు లెక్చరర్. థ్యాంక్ యూ సార్ అంటూ నవ్వుతూ క్లాసులో అడుగు పెట్టింది. చుట్టూ చూసి రవి వంక చూస్తూ, ఇతను చాలా ఇంట్రెస్ట్ పర్సన్లో ఉన్నాడే అని అనుకుంటూ తన పక్కన బెంచ్లో కూర్చుంది. లెక్చరర్ అందరి వంక చూసి, తెరిచిన ఆ కప్పునులు ముయ్యండిరా అని అనేసరికి ఎవరికి వారు మూసేశారు నోళ్ళు. క్లాస్ స్టార్ట్ అయింది. అందరూ శ్రద్ధగా వింటూ ఉన్నారు. ఒక వైశాలి మాత్రం రవి వంక చూస్తూ ఉంది. అలా కొన్ని రోజులు వచ్చాయి. క్లాస్లో అందరూ పరిచయం అయ్యారు వైశాలికి, ఒక రవి తప్ప. ఒకరోజు తన ఫ్రెండ్స్ని ఇలా అడిగింది. ఏమీ రూపం, ఎవరే అతను? ఎంతసేపు పుస్తకాల పురుగులాగా అలా చదువుతూనే ఉంటాడు, దద్దమ్మలాగా మాట్లాడు, తల పైకెత్తి కూడా చూడడు, అతనికి ఏమైనా చెప్పా అని. అప్పుడు రూప, వైశాలి, అతని పేరు రవి. అతను ముద్దుగా ఉండటం ఏంటి బాబు, మనకు పైకి మాత్రమే అలా కనిపిస్తాడు, లోపల ఇంకో యాంగిల్ ఉంది, ఇట్రా ఇటు అంటూ వైశాలిని క్లాస్ రూమ్లోకి తీసుకువెళ్ళి ఓ పక్కగా నించుని చూపించింది. రవి అందరితో అల్లరిగా ఆట పట్టిస్తూ సరదాగా ఉండటం చూసి అవాక్కవుతూ, ఏమిటి ఇది నిజమేనా అని అడిగింది. ఇదే రవి అసలు క్యారెక్టర్. అందరి ముందు ఇలా డీసెంట్గా ఉన్నట్టు నటిస్తాడు అంతే, కానీ అతడి గురించి అందరికీ తెలుసు. ఓకే పద అంటూ నడిచింది రూప అనే ఆమె. అన్నాడు క్లాస్కి కాస్త ఎర్లీగా వచ్చింది వైశాలి. రవి కూడా అప్పుడే వచ్చాడు. రవిని చూసి వైశాలి నవ్వుతూ, హాయ్ మిస్టర్ రవి అంటూ పలకరించింది. రవి ఏం మాట్లాడకుండా తల వంచుకుని ఉండటం చూసి, హలో మిస్టర్ రవి, నేను మీతోనే మాట్లాడుతున్నా, ఇక నాటకాలు ఆపండి, మీ గురించి నాకు తెలుసులే అనటంతో, ఓ రవి, ఓ తెలిసిపోయిందా అని. ఓకే హలో అన్నాడు. మై నేమ్ ఈజ్ వైశాలి అంటూ చేతిని ముందుకు చాచింది. ఓ నైస్ నేమ్, మై నేమ్ ఈజ్, మీకు తెలుసు కదా నా పేరు పెట్టి పిలిచారు కదా, సో నేను ఇంకా నా పేరు చెప్పక్కర్లేదు కదా అంటూ నవ్వాడు. ఆ నవ్వుకు వైశాలి మెసేజ్ అయ్యి తననే చూస్తూ, మీ స్మైల్ చాలా బాగుంది రవి అన్నది. అంటే నేను బాలేదా అన్నాడు రవి నవ్వుతూ. నో యువర్ సో హ్యాండ్సమ్ రవి. ఓకే ఇక ఇద్దరం ఫ్రెండ్స్ అక్కడి నుంచి. ఓకే యా ఫ్రెండ్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు రవి. ఇంతలో స్టూడెంట్స్ కొందరు వచ్చి, హే నువ్వే గెలిచావరా రవి అంటూ విష్ చేశారు రవిని. వాట్, గెలవడం ఏంటి అని అడిగింది వైశాలికి అర్థం కాక ఆ మాటలు విని. ఏమీ లేదు మిస్ వైశాలి, కాలేజ్కి కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళను టీచింగ్ చేయడం వీడికి ఉన్న ఒక అలవాటు. అలా అని వాడు ఎవరిని ఏడిపించే రకం కాదు, అసభ్యంగా కూడా ప్రవర్తించాడు. వాళ్ళు హర్ట్ కూడా అవ్వకుండా ర్యాగింగ్ చేస్తాడు. అసలు ర్యాగింగ్ అనే కన్నా ఆట పట్టించడం అనొచ్చు. కాకపోతే ఇంతవరకు అమ్మాయిల్ని ఎప్పుడూ కూడా వీడు టీచ్ చేయలేదు. అందుకే వాడితో ఒక చిన్న బెట్ కట్టాం. వాడి దగ్గరికి మీ అంతటి మీరే వచ్చి పరిచయం చేసుకునేలా చేయమని, ర్యాగింగ్ కూడా చేయమని బలవంతం పెట్టేసరికి వాడు ఓకే అన్నాడు. ఫలితం వాడే గెలిచాడు ఇప్పుడు అని చెప్పారు ఫ్రెండ్స్. ఏంటి అంటూ కోపంగా వాళ్ళు రవి వైపు చూసింది వైశాలి. సారీ, నేనే గెలిచా అనే కన్నా అసలు మీరే నన్ను గెలిపించారు మిస్ వైశాలి, థ్యాంక్ యూ సో మచ్ అని ఓ నవ్వేసరికి కూల్ అయ్యి, ఇట్స్ ఓకే రవి,
కాఫీ తాగుదామా అని అడిగింది. వైడాట్ అన్నాడు రవి. ఓకే క్లాస్ అయ్యాక అన్నది. ఓకే అన్నాడు రవి. తర్వాత సాయంత్రం కాఫీ షాప్లో కాఫీ తాగుతూ కూర్చున్నారు వైశాలి రవిలు. అలా ఆ క్షణం వారి పరిచయం మొదలైంది. అలా వైశాలి రవిల పరిచయం స్నేహంగా మారింది. అది ప్రేమగా కూడా మారింది. కానీ రవి తనని ప్రేమించడం లేదు. వైశాలిని రవిని ప్రేమించసాగింది. అది రవికి తెలియదు. ఒకరోజు కాలేజ్ అయిపోయాక వైశాలి తన ఫ్రెండ్స్తో కబుర్లు చెప్తున్న రవి దగ్గరికి వచ్చింది వైశాలి. వైశాలిని చూసిన రవి ఏంటి వైశాలి అని అడిగాడు. అబ్బా రవి, వైశాలి అని పిలుస్తాను ఎందుకు, వైశ్యు అని అనొచ్చు కదా, ముద్దుగా బాగుంటుంది అన్నది. ఏమ్మా అంత మొద్దు మా వారి కొద్దలే అన్నారు రవి ఫ్రెండ్స్. రే ఎదువల్లరా, మీకెందుకురా అన్నది కోపంగా. ఏ ఎందుకు అంత కోపం ఇప్పుడు నీకు, వాళ్ళు ఏమన్నారని? అయినా వైశ్యు కన్నా వైశాలినే బాగుంది. నాకు ఒరిజినల్ నేమ్ పెట్టి పిలవడమే ఇష్టం, నిక్ నేమ్స్ పెట్టి పిలవడం నాకు ఇష్టం లేదు అని చెప్పాడు రవి. అవునా రవి, ఓకే నువ్వెలా అంటే అలానే నీ ఇష్టం, కానీ కాలేజ్ అయిపోయింది కాబట్టి మనం మూవీకి వెళ్దాం రవి అని అడిగింది గారంగా. అబ్బో ఏంటి అమ్మాయి గారు గారాబాలు పోతున్నారు అని అన్నారు ఫ్రెండ్స్ మళ్ళీ. రే నా గురించి మీకెందుకురా, ముందు మీ గురించి మీరు చూసుకోండి అన్నాను. ఇప్పుడు ఎందుకు వైశాలి మూవీకి, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తుంటే చదువుకోకుండా. వైశాలి చేతులెత్తి దండం పెడుతూ, అబ్బా మహానుభావ, రోజు చదువుతూనే ఉన్నాను కానీ సరే పోనీ మూవీకి వద్దులే కానీ అలా సరదాగా పార్క్ వెళ్దామా? ఓకే లెట్స్ గో రండిరా అంటూ కదిలాడు రవి. ఓకేరా అని అతడి ఫ్రెండ్స్ అందరూ కూడా అంటే, మీరెందుకు పానకంలో పడకలా, ఏమొద్దు అని కసిరింది వైశాలి వాళ్ళని. అంటూ ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఎందుకు వాళ్ళని వద్దంటావు అంటే, రవి వీళ్ళు వస్తే ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు, అందుకే వద్దు అన్నాడు. అది కాదు అంటూ ఏదో చెప్పబోతూ రవి టైం చూసుకున్నాడు. ఓ గాడ్ సారీ వైశాలి, నాకు యాక్టింగ్ క్లాస్కి టైం అయింది, నేను వెళ్ళాలి, బాయ్ బాయ్. బాయ్ రా అంటూ చెప్పేసి వెళ్ళిపోయాడు రవి. అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి, కోల్తా కొట్టిందిలే అంటూ పాడుతూ ఇప్పుడు వెళ్ళమ్మా పార్క్కి అంటూ రవి ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు. అబ్బా రవితో ఎప్పుడు టైం స్పెండ్ చేద్దామన్నా కుదరదు ఛ అనుకుంటూ వెళ్ళింది వైశాలి. ఆదివారం కావడంతో రవి రూమ్కి వెళ్ళింది వైశాలి. రూమ్కి వచ్చిన తనని చూసి రవి షాక్ అయ్యి, వాట్ ఏ సర్ప్రైజ్ అని అడిగాడు. ఏం లేదు రవి, ఏం తోచట్లేదు, సరే ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా అని చదువుకుందాం అని బుక్ తీశాను, బట్ అది నా బుర్రకి ఎక్కలేదు సరికదా, ఎన్నో డౌట్స్ చేరాయి, అందుకే ఇటు వచ్చాను అన్నది. అవునా, ఓకే అది సరే రవి, ఏంటి అలా ఉంది నీ మొహం వాడిపోయి, ఏమైంది ఒంట్లో బాలేదా అని అడిగింది నదురు చూస్తూ. నథింగ్, కాస్త హెడేక్గా ఉంది అంతే. ఓ ఇలాంటప్పుడు వేడివేడి అల్లం ఇలాచీ వేసి కాచిన టీ తాగితే దెబ్బకి పోతుంది నీ హెడేక్. నిజమే కానీ అంటూ గొణిగాడు రవి. అబ్బా సరే కొంచెం ఉండు అంటూ వైశాలి బయటకు వెళ్ళి టీ కప్పులతో వచ్చింది. ఇదిగో టీ తీసుకో అంటూ రవి చేతికి అందించింది టీ. వైశాలి, ఎక్కడి నుండి తెచ్చావు అని అడిగాడు రవి. కొట్టుకొచ్చా అన్నది. జోకా అన్నాడు రవి. మరి లేకపోతే నీకోసం కష్టపడి పక్కింటికి వెళ్ళి ఆ ఇంటి వాళ్ళని బ్రతిమాలి స్వయంగా నేనే నా చేతులతో వేడివేడిగా టీ పెట్టుకొస్తే తాకుండా ఆరాలు అడుగుతావే. ఓ గ్రేట్, థ్యాంక్ యూ వైశ్యు అని చెప్పేసరికి పొంగిపోయి, అవును ఏమన్నావు ఇప్పుడు రవి నువ్వు? వైశ్యు, నీ నోటి నుండి నా పేరు ఇలా వింటుంటే చాలా హ్యాపీగా ఉంది, ముద్దుగా పిలిచినందుకు థ్యాంక్ యూ అన్నది. నేను వైశ్యు అని పిలిచానా అనుకుని అన్నాడు రవి. ఫస్ట్ టీ తాగు, చల్లారిపోతుంది, అలాగే తాగి ఎలా ఉందో కాంప్లిమెంట్ నా మొహం పడేస్తే నేను హ్యాపీ అంటూ నవ్వింది. వాట్, పడేయాలా అని షాక్ అయ్యి మళ్ళీ అర్థమయ్యి రవి కూడా నవ్వి టీ సిప్ చేసి, చాలా బాగుంది టీ, సూపర్, నీ చేతి టీ అమృతం అన్నాడు. రవి తనను అలా మెచ్చుకునేసరికి గాల్లో తేలిపోయింది వైశాలి కల్లో. తర్వాత ఎగ్జామ్స్ రాని వచ్చాయి. ఆ టైంలో రవి వైశాలి ఇద్దరూ కలిసి చదువుకునేవాళ్ళు. ఫ్రెండ్స్ అందరూ అది చూసి వీళ్ళు లవ్లో పడ్డారని అనుకున్నారు. ఎగ్జామ్స్ అయిపోయాయి. వైశాలి తన మనసులో ఇంకా చదువు అయిపోయింది కాబట్టి ఇప్పుడు నా మనసులో మాట రవికి చెప్పకపోతే ఎక్కడూ కూడా చెప్పలేదు, ఎందుకంటే రవికి ఏ ఊరో ఏంటో ఏమీ తెలియదు. నేను కూడా రవిని ఎప్పుడూ అడగలేదు. ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళి నేను తనని ప్రేమిస్తున్నా అని చెప్పాలి, అలాగే పెళ్లి చేసుకున్నా అని కూడా చెప్పాలి, లేకపోతే రవి వెళ్ళిపోతాడేమో అని అనుకొని గబుగా రవి ఇంటికి బయలుదేరి వేశాలి. అప్పటికే రవి బ్యాగ్స్ పెట్టుకొని ఊరికి బయలుదేరి వెళ్ళిపోయాడు. రూమ్ లాక్ చేసి ఉండేసరికి
మొహం చిన్నపోయి అయ్యో రూమ్ లాక్ చేసి ఉంది అని పక్కన వాళ్ళని అడిగితే రవి వెళ్ళిపోయాడని తెలిసి బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళింది వైశాలి. తర్వాత వైశాలి కూడా స్వర్ణపురం వెళ్ళిపోయింది. వైశాలి రూమ్కి వచ్చిన సంగతి రవి చెప్పలేదు. ఎందుకంటే తనకు తెలియదు కాబట్టి. ఎగ్జామ్స్ వరకు చెప్పాడు అంతే తల్లిదండ్రులకి. ఇది నాన్న నేను తను మంచి ఫ్రెండ్స్. బట్ వైశాలి గురించి నాకేమీ తెలియదు. తను మంచి అమ్మాయి. చదువులో డౌట్స్ వల్ల మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్గా మారాము. సో ఇప్పుడు మీరు ఎలా చెప్తే అలాగే ఎంచుకుంటా నాన్న అని చెప్పాడు రవి. మరి తన మీద నీ అభిప్రాయం ఏంటి నాన్న అని అడిగింది సుగుణ కొడుకు. పోయి చెప్పాడు కదా సుగుణ, వైశాలి మంచి అమ్మాయి అని. ఇదొకటి చాలు అన్నాడు సుధాకర్. కానీ వాడి మనసులో తన మీద అంటే ఏదో చెప్పబోతున్న తల్లికి అడ్డు వచ్చి, అమ్మా నా మనసులో వేరే ఎవరు లేరమ్మా, నేను ఎవరిని ప్రేమించలేదు. మీరు ఇలా చెప్తే అలా. ఎవరి మెడలో తాళి కట్టమంటే వారి మెడలో కళ్ళు మూసుకుని తాళి కడతాం అని చెప్పాడు నమ్మకంగా. మరీ కళ్ళు మూసుకుని కడితే ఎలారా అంటూ నవ్వాడు సుధాకర్. అయితే ఇంకెందుకు ఆలస్యం, పశుపతి అన్నయ్యతో రేపు ఇంటికి రమ్మని, నిశ్చితార్థం పెళ్లికి ముహూర్తం పెట్టుకోవడానికి, మంచి ముహూర్తం చూడటానికి పంతులు గారిని కూడా తీసుకుందామని చెప్పండి ఫోన్ చేసి అన్నది నవ్వుతూ. వరుసలు బాగానే కలిపేస్తున్నావుగా అప్పుడే అన్నాడు సుధాకర్ భార్య వైపు చూసి నవ్వుతూ. అది ఇవ్వలేక అంటూ అక్కడి నుండి వెళ్ళింది సినిమా. సుధాకర్ సరే నాన్న, మా మీద నీకున్న గౌరవం చాలా గొప్పగా ఉంది. అలాగే మనం ప్రేమించే వారికన్నా మనల్ని ప్రేమించే వారితో జీవితం సంతోషంగా ఉంటుంది. నేను అందుకే తనకు నీ జీవితం బాగుంటుంది అన్న ఈ నిర్ణయం తీసుకున్నా అని బయటకు వచ్చి తన ఫోన్ తీసుకుని పశుపతికి ఫోన్ చేశారు. పశుపతి ఫోన్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. హలో పశుపతి అన్నాడు సుధాకర్. వాయిస్ గుర్తుపట్టిన పశుపతి సుధాకర్ అన్నాడే సంతోషంతో. అవును పశుపతి, సుధాకర్ని నీతో ఒక విషయం మాట్లాడాలి అని చేశాను, చెప్పరా. ఓ సారీగా అనేశాను అన్నాడు. పర్లేదులే, ఎలాగో కాబోయే రియంబడమే కదా, పర్వాలేదులే అన్న సుధాకర్ మాట విని ఆ ఏమిటి నువ్వు అనేది, సుధాకర్ అంటే అంటే అంటూ ఆశ్చర్యపోతూ అడిగాడు పశుపతి. మీ అమ్మాయిని మా ఇంటి కోడలిగా చేసుకోవడం మాకు ఇష్టం. కాకపోతే పద్ధతి ప్రకారం మీరు వచ్చి మాట్లాడాలి కాబట్టి రేపు పంతులు గారిని తీసుకుని వస్తే మిగిలినవన్నీ మాట్లాడగలను అని చెప్పాడు. సుధాకర్ మాటలు విని ఆనందంతో పొంగిపోతూ చాలా సంతోషం సుధాకర్, నేను అసలు ఊహించలేదు నువ్వు ఒప్పుకుంటావని. నీ మంచి మనసుకి జోహార్లు. ఈ విషయం వైశాలికి తెలిస్తే ఎంతో సంబరపడిపోతుందో. పశుపతి రేపు వచ్చేటప్పుడు వైశాలిని కూడా తీసుకురా అన్నాడు. ఎందుకురా, కలిపితే అడగదంటారు కదా అంటే, రే ఆ విషయం నాకు తెలుసులేదు, నేను తీసుకుని రమ్మంది అందుకు కాదు. వాళ్ళు కాలేజీలో చదివేటప్పుడు నా కొడుకు అదే నీ కాబోయే అల్లుడు తన చేతికి కాయగలట, అది అమృతం అది ఇది అంటూ వాడు తెగ పొగిడేశాడనుకో. అందుకే రేపు నేను కూడా కాస్త ఆ అమృత హస్తం గల కాదు నా కాబోయే కోడలు పెట్టిన ఛాయ్ రుచి చూడాలి అని అన్నాడు. ఓ దానికే భాగ్యంగా తప్పకుండా తీసుకొస్తా. రేపు ఒక్కరోజే ఏంట్రా, తర్వాత ప్రతిరోజు అని బస్మతి అంటుంటే, రే రే అప్పుడు కోడల్ని పొగిడినా తన వంట బాగుంది చూసి నేర్చుకో అని అన్నా తన అత్తకి నేను బలవుతానురా, అందుకే ఇప్పుడు అనుకో ఏ ఇబ్బంది ఉండదు కదా అంటూ నవ్వాడు సుధాకర్. అమ్మా సుధాకర్ అంటూ తను కూడా నవ్వుతూ సరే రేపు నీ కాబోయే కోడల్ని తీసుకుని వస్తాను సరేనా అంటూ ఫోన్ కట్ చేసి అమ్మ వైశాలి వైశాలి అంటూ గట్టిగా పిలిచాడు పశుపతి కూతుర్ని. వస్తున్నా నాన్న, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నారు అంటే వచ్చింది వైశాలి. కూతురు రాగానే తన నుదుటి మీద చుండించి ఎందుకు అని ఇంత చిన్నగా అడుగుతావిటన్నా, నిన్ను తన కొడుకుగా చేసుకోవడానికి సుధాకర్ ఒప్పుకున్నాడు. ఇప్పుడే ఫోన్ చేసి రేపు నేను పెళ్లి ముహూర్తం పెట్టడానికి పంతులు గారిని కూడా తీసుకురమ్మని చెప్పాడు. అంతేకాదు నిన్ను కూడా తీసుకురమ్మన్నాడు అని చెప్పాడు సంతోష్. నిజమా నాన్న, ఎంత మంచి న్యూస్ చెప్పారు నాన్న అంటూ తండ్రిని పట్టుకుని చుట్టూ తిరుగుతూ ఆగి మరి నన్ను ఎందుకు అని అడిగింది ఆశ్చర్యంగా. అది ఒకసారి నా అల్లుడికి నీ చేతికి రుచి చూపించావంట కదా, మేము కూడా తరిస్తాము అని అన్నారు. అంటే అందుకే. ఇంతలో బసవయ్య వచ్చి ఇక్కడ అంతా విన్నాడు. తండ్రిని చూసిన పశుపతి సంతోషంతో దగ్గరికి వచ్చి నాన్న అంటే విషయం చెప్పబోతే నేను విన్నాను అన్నట్టుగా చెయ్యి పైకెత్తి మంచి ఇక వెళ్ళి పడుకోండి, నాకు నిద్ర వస్తుంది అంటే గదిలోకి వెళ్ళి రే సుధాకర్, నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకొని నీ గొయ్యి నువ్వే తీసుకున్నావురా అంటూ ఇలా మాట్లాడుకోసాగాడు తనలో తను. నా పథకం పారింది. నేను నిజంగా మారాము అని అనుకుంటున్నావా సుధాకర్? నీ తల్లిదండ్రులు చెప్పినా కూడా నాకు నీ మీద ఉన్న పగ చల్లారలేదు. కారణం బ్రతికున్న నాళ్ళు నీ తండ్రి అడ్డుపడేవాడు మా పనులు. నువ్వు వాడి కొడుకు అవడం ఒకటైతే వాడి తర్వాత నువ్వు నీ కొడుకు కూడా మా పనులు కట్టి తగ్గడం జరగదు. ఇక అందరి దృష్టిలో మీరు దేవుళ్ళు, మేము రాక్షసులం అయ్యాం. దానికి కారణం కూడా మీ తండ్రి కొడుకులేరా. అందుకే అసలు మీ వంశమే సర్వనాశనం అవ్వాలి అని చాలా ప్రయత్నించాను.
ఫలితం శూన్యం. నా మంత్ర ప్రయోగం కూడా వృధా అయింది. అందుకే నా పథకం మార్చాను. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా పెద్దలు. అందుకే నమ్మకం అనే హస్తంతో మిమ్మల్ని నిన్నుపోటు పొడిచి మిమ్మల్ని సర్వనాశనం చేయబోతున్నాను. రేపు మీరు పెట్టించే ముహూర్తం మీ కొడుకు పెళ్లి కోసం కాదురా, మీ చావు కోసం. ఆ ముహూర్తమే మీ పాలిట ముత్యురాతగా మారి మీకు యమపాసం అయిపోతోంది. ఇప్పుడు మిమ్మల్ని నా నుండి ఏ దైవశక్తి కూడా మిమ్మల్ని కాపాడలేనంతగా ఉచ్చు బిగించబోతున్నాను. నా ఉచ్చు నుండి నువ్వు తప్పించుకోలేవు సుధాకర్. ఒకవేళ తప్పించుకున్న నా మనవరాలిని తిరుగులేని అస్త్రంగా నేను మీద బదులుతున్నాను. ఈ బసవయ్యలో తిట్టుకుంటే భస్మమే.